మోందా తుఫాన్ ఏపీ వైపుకి దూసుకొస్తోంది. కాకినాడతో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం కాకినాడ విశాఖలో తుఫాను ప్రభావం మొదలైంది. విశాఖ కాకినాడలో వర్షాలు మొదలయ్యాయి. సముద్ర తీరంలో భారీగా ఈదులుగాలు వీస్తున్నాయి. తీరం దాటే టైంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. ఇక నెల్లూరు జిల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్. కృష్ణపట్నం పోర్టులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు పెన్నా బ్యారేజ్ సమీపంలో ఉన్నాము. ఏదైతే రాయలసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమశిల రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని విడుదల చేయడంతో పెన్నమ్మ జలకళ సంతరించుకుంది. ఆ మొత్తం వాటర్ అంతా కూడా సముద్రానికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే ఈ మెంతా తుఫాను ప్రభావం ఇవాళ రేపు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సెలవు ప్రకటించింది. అదే దీనికి సంబంధించి తీర ప్రాంత మండలాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. మొత్తం 9 తీర ప్రాంత మండలాలు తీర ప్రాంత మండలాల్లో అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ భారీ వర్షాలు కురిసినట్లయితే ఏదైతే పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 144 ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సహాయక చర్యలకి ఏపీ ప్రభుత్వం దాదాపు 2 కోట్ల మేర జిల్లాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారిగా యువరాజ్ కూడా జిల్లాకి వచ్చారు. అధికారులతో ఆయన రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా కోవూరు, కావలి, అలాగే ముత్తుకూరు వంటి ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణపట్నం పోర్టులో 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి సమాచారం మనకి అందుతుంది. అయితే రేపు భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం తీరం దాటితే ఆ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాపై కూడా తీవ్రంగా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎవరికి కూడా ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటు సహాయ చర్యలకి ఉపయోగపడేలా ఎన్డీఆర్ఎఫ్ ఒకటి, ఎస్డీఆర్ఎఫ్ ఒకటి, 2 ప్రాంతాల్లో ఒకటి నెల్లూరు ఒకటి, మరొకటి కావలి, ఆ 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సోమశిల రిజర్వాయర్కి సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి ఆ వాటర్ అంతా కూడా సోమశిల రిజర్వాయర్కు చేరుతుంది. ప్రస్తుతానికి దాదాపు 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల ప్రస్తుతం 62.6 టీఎంసీలకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్లో దాదాపు 49,600 క్యూసిక్ల వాటర్ ఇన్ఫ్లో అవుతుంటే అదేవిధంగా అవుట్ఫ్లో కూడా 63,400 క్యూసిక్ల వాటర్ని అధికారులు దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఎక్కడైతే సోమశిల రిజర్వాయర్ నుంచి చూస్తున్న వాటర్ పెన్నా పరివాహక ప్రాంతాలను తాగుతూ పెన్నా బ్యారేజ్కు చేరుకుంటుంది. అయితే పెన్నా పరివాహక ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఒకవేళ ఆ ఇళ్లలోకి వర్షపు నీరు చేరినా వెంటనే అధికారులకి సమాచారం అందించాలనే ఒక సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దాంతోపాటు నెల్లూరుతో పాటు కావలి, కందుకూరు వంటి రెవెన్యూ డివిజన్ పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎవరికి ఇబ్బందులు తలెత్తినా కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సహాయం పొందొచ్చనే ఒక భరోసాని అధికారులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ చిరుజల్లుల నుంచి ఒక మోస్తారు వర్షం మాత్రమే నెల్లూరు జిల్లాలో కురుస్తోంది. ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలు ప్రస్తుతానికి చాలా తక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.